ఏపీలో ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వాన్ని బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగుతున్న పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ఎన్నికల హామీని నిలబెట్టుకోవడానికి ఆపసోపాలు పడుతుంటే షర్మిల మాత్రం కొత్త డిమాండ్ను సీఎం చంద్రబాబు ముందు పెట్టారు. అంతేకాదు, దీన్ని తెలంగాణ ప్రభుత్వంలో లింక్ చేస్తూ ఇవాళ ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం తాజాగా రైతులకు ₹1,00,000 చొప్పున రుణమాఫీ చేసింది. దీనిపై షర్మిల హర్షం వ్యక్తం చేశారు. 15 ఏళ్ల క్రితం ఒకే దఫాలో దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసి అన్నదాత పట్ల ప్రేమ, వ్యవసాయం పట్ల నిబద్ధత చూపింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తు చేశారు. మళ్లీ నిన్న తెలంగాణలోని రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో సోనియా, రాహుల్ గాంధీ గారి ఆలోచన ఆదర్శాలకు అనుగుణంగా ఇంకెప్పుడు అని వెక్కిరించే నోళ్లు మూస్తూ కాంగ్రెస్ సర్కార్ అందించిన రైతు రుణమాఫీ వరం చరిత్ర గర్వించే రోజు అన్నారు. రైతు కళ్లల్లో ఆనందం తిరిగి తీసుకువచ్చే క్షణమన్నారు. రాహుల్ గాంధీ ఎన్నికల వేళ చేసిన వాగ్దానం సాకారమైన రోజని తెలంగాణ సర్కారుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. ఏపీలోనూ కూటమి సర్కార్ను రైతు రుణమాఫీ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. రైతుల తలసరి అప్పులో దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో రైతు రుణమాఫీ ఎందుకు చెయ్యరని ప్రశ్నించారు. ప్రతి రైతు నెత్తిన 2.5 లక్షల రుణం కత్తిలా వేలాడుతోందని, గత దశాబ్దంలో అటు కరువు, తుఫానులు, ఇటు పూర్తి కాని ప్రాజెక్టులు, సర్కారుల నిర్లక్ష్యం వెరసి రాష్ట్ర వ్యవసాయం సర్వనాశనం అయిపోయిందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ నడుపుతున్న మీరు కేంద్ర సాయంతో ఎందుకు రుణమాఫీ చేయకూడదని చంద్రబాబును ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే ₹2,00,000 రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా చేసి ఉండేదని గర్వంగా చెప్పగలిగామన్నారు. కాబట్టి రైతు రుణమాఫీ చేయాలని కూటమి సర్కార్ను కోరారు. ఇది చాయిస్ కాకూడదు, బాధ్యత అనుకోవాలని ట్యాగ్లైన్ కూడా పెట్టారు.